హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. కథ పేరు అమ్మాయికు ఉత్తరం. రచయిత్రి కె రాజేశ్వరి గారు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అమ్మ, నాన్నగారి సంవత్సరికం కూడా అయిపోయిందిగా, ఇప్పుడైనా మాతో పాటు వస్తావా అమ్మా? ఏమంటావమ్మా? ఏం మాట్లాడవు? ఇంకా దేని గురించి నీ ఆలోచన? ఏం చెప్తుందోనని ఆత్రంగా తల్లి మొహంలోకి చూశాడు అవినాష్. ఇప్పటికిప్పుడంటే ఎలా రా? పొలం కౌలు గురించి మాట్లాడాలి. ఉన్న పలంగా ఇల్లు ఇలా వదిలేస్తే ఎలా? అనవసరమైనవి వదిలించి అవసరమైన సామానంతా ఒక గదిలో సర్ది మిగిలిన ఇల్లు ఎవరికైనా అద్దెకిస్తే ఎవరో ఒకరు ఇల్లు కనిపెట్టుకుని ఉంటారన్న ధైర్యం ఉంటుంది. మౌనంగా ఉన్న కోడలి వైపు చూస్తూ అంది. ఆ పనులన్నీ త్వరగా పూర్తయ్యేలా చూడమ్మా. నాకు ఎక్కువ రోజులు లీవ్ పెట్టడానికి కూడా కుదరదు. మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తానులే అన్నాడు. సరేరా, నువ్వు అంతగా చెప్పాలా? నీ దగ్గరికి కాక నేను ఎక్కడికి పోతాను చెప్పు అంటూ మురిపంగా కొడుకు వైపు చూసింది రుక్మిణమ్మ. వాసుదేవరావు రుక్మిణమ్మ దంపతులకి ఒక కొడుకు, కూతురు. ఉన్న కొద్దిపాటి పొలంతో పాటు మరికొంత పొలం కౌలుకి తీసుకుని ఎంతో కష్టనష్టాలు కోర్చి కొడుకుని ఎంటెక్, కూతుర్ని డిగ్రీ వరకు చదివించారు. డిగ్రీ కాగానే కూతురు అందాన్ని చూసి అవినాష్ ఫ్రెండ్ రేవంత్ ఇష్టపడి మరీ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నాడు. కొడుక్కి మంచి జీతంతో ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం రాగానే ఒక ధనవంతుల సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. అల్లుడికి కొడుక్కి 5 అంకెల జీతం రావటం, వాళ్ళు జీవితంలో బాగా సెటిల్ అయి పిల్లా పాపలతో సంతోషంగా గడపటం చూసి ఇద్దరూ ఎంతగానో మురిసిపోయారు. వాళ్ల సంతోషం చూసి విధికి కన్ను కుట్టిందేమో. మెట్ల మీద నుంచి జారిపడి తలకి బలంగా దెబ్బ తగలటంతో వాసుదేవరావుని హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే మరణించాడు. తనని ఒంటరిదాన్ని చేసి భర్త అంత హఠాత్తుగా దూరం అవటాన్ని తట్టుకోలేకపోయింది రుక్మిణమ్మ. కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. తల్లిని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయాడు అవినాష్. ఒక్కదానివే ఇక్కడ ఎందుకమ్మా, మాతో పాటు వచ్చేయ్ అని ఎన్నోసార్లు బతిమలాడాడు. ఇప్పుడు నాకెక్కడికి రావాలని లేదురా, కొద్ది రోజులు ఆగాక చూద్దాంలే అంది. ఆ తర్వాత సంవత్సరికం కానీ అంది. అందుకనే సంవత్సరికం కాగానే తల్లిని తనతో తీసుకెళ్లాలని అడిగాడు. అమ్మ, అన్నయ్యతో చెన్నై వెళ్ళమంటే మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏమో. నాన్న ఉన్నప్పుడు ఇద్దరు కలిసి రావడమే. నువ్వు మా ఇంటికి వచ్చి కూడా 7.5 దాటిపోయింది. పిల్లలు నిన్ను మరీ మరీ అడుగుతున్నారు. ఓసారి రామ్మ ఇంటికి అంటూ ఫోన్ చేసి చెప్పింది కూతురు తనుజ. తనుజ ఫోన్ చేసి పదే పదే అడగడంతో తెలిసిన వాళ్ళు హైదరాబాద్ వెళ్తుంటే వాళ్లతో పాటు బయలుదేరింది రుక్మిణమ్మ. అల్లుడు స్టేషన్కి వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. బాగున్నారా వదిన గారు అంటూ పలకరించిన వియ్యపురాలు దుర్గమ్మను చూసి విస్తుపోయింది రుక్మిణమ్మ. నిండుగా పుష్టిగా ఉండే దుర్గమ్మ గారేనా ఇంతలా చిక్కిపోయారు? ఎలా ఉండే ఆమె ఇలా అయ్యారేంటి అనుకుంటూ బాగున్నాను వదిన గారు, మీరు బాగున్నారా అంటూ పలకరించింది. అమ్మమ్మ అంటూ పరుగున వచ్చి మనవడు మనవరాలు చూసి, ఉండండ్రా, రాత్రంతా ప్రయాణం చేసి వచ్చాను కదా, స్నానం చేసి వస్తాను అంటూ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళింది. స్నానం చేసి పిల్లలతో కబుర్లు చెప్తూ టిఫిన్ తిని కాఫీ తాగుతూ దుర్గమ్మ గారిని గమనించసాగింది. ఇల్లు ఉడ్చి తుడవటం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయటం, కూరలు తరిగిచ్చి అంట్లన్నీ తోమి తుడిచి సర్ది పెట్టడం దగ్గర నుండి అన్ని పనులు చేస్తున్న దుర్గమ్మని చూసి, అదేమిటి వదిన గారు, ఈ పనులన్నీ మీరు చేస్తున్నారు, మాణిక్యం రావడం లేదా ఆశ్చర్యంగా అడిగింది రుక్మిణమ్మ. లేదమ్మా, మానేసింది అంది తనుజ. కూతురు సమాధానం విని ఎందుకు మానేసింది? ఎన్నో ఏళ్ళలో సొంత మనిషిలా నమ్మకంగా పనిచేస్తుంది కదా అంది. ఒంట్లో బాగుండడం లేదని 2 నెలల నుండి రావడం లేదు. మరి ఇంకెవరినైనా పనికి పెట్టుకోలేకపోయావా? ఏదో ఒక్కరోజు 2 రోజులు అయితే ఎలాగోలా చేసుకోవచ్చు కానీ రోజు ఇంటిలో ఇంత పని ఉంటే చెయ్యడం అంటే మాటలా? అందులోనూ మీ ఇల్లు చాలా పెద్దది. పైగా ఇంటి చుట్టూ మొక్కలు కూడా పెంచుతుంటారు. పిల్లలతో ఇంత పని చెయ్యాలంటే కష్టం కదా. చాలామందిని అడిగి చూశాను, ఎవరు దొరకడం లేదమ్మా. పని వాళ్ళన్నా లేకపోయినా మన పనికి మనం చేసుకోవడం తప్పదు కదమ్మా అంటూ నవ్వింది తనుజ. తనేదైనా పని అందుకోబోతే కూతురుతో పాటు దుర్గమ్మ కూడా అడ్డుపడి చేయనివ్వటం లేదు. ఓ రోజు సాయంత్రం దుర్గమ్మ పెరట్లో మొక్కలకి నీళ్లు పోయటం చూసి తల్లి పక్కన చేరింది తనుజ. అమ్మా, మీ అల్లుడు ఈవిడ గారిని ఇక్కడికి శాశ్వతంగా తీసుకొచ్చేశాడు. ఈ మధ్య ఆరోగ్యం కూడా అంత బాగుండడం లేదు కదా, ఒక్కదానివి అక్కడెందుకు అని తీసుకొచ్చి దిగబెట్టాడు. ఆయన గారికేం, పగలంతా ఏసీ గదిలో ఆఫీస్లో కూర్చుంటారు. తప్పనిసరి తద్దినంలా ఆవిడ గారిని భరించాల్సింది నేనేగా. ఇక్కడ నేనేదో ఓపికగా ఉండి అందరి చాకరీ చేసేదానిలా కనిపిస్తున్నానేమో. అందుకే నా కొళ్ళు మండి కావాలని మాణిక్యాన్ని మాన్పించాను. మా అత్తగారు తను స్వయంగా చేసుకుంటే తప్ప మరొకరు చేసే పని ఆవిడికి నచ్చదు. నువ్వు చేసినా మళ్ళీ తానే చేసుకుంటుంది. కొన్నాళ్ల పాటు రావద్దు,
అంతగా అవసరమైతే నేనే కబురు చేస్తానులే అని చెప్పాను. ఇక నుండి ఆవిడ గారికి తిండి తిప్పలు మందు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా. ఆవిడ గారి ఇన్ని జరిపి మరి పని మనిషికి అంతంత జీతాలు ఇవ్వడం ఎందుకు? వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు పని మనిషి లేకుండా ఇంట్లో పనంతా తనొక్కతే చేసుకుందిలే. అక్కడ చేసినట్లే ఇక్కడ చేస్తుంది, అంతే కదమ్మా అంది. కూతురు మాటలకి కళ్ళు పెద్దవి చేసుకొని విస్తుపోయి చూసింది రుక్మిణమ్మ. అమ్మా, అక్కడున్న పొలం అమ్మేసి పిల్లలిద్దరి పేరున ఇక్కడ 2 ప్లాట్లు తీసుకుంటారని అడిగినా ఇల్లు కూడా బేరం పెట్టాం. దాన్ని కూడా అమ్మేసి ఆ వచ్చిన డబ్బుని పిల్లలిద్దరి పేరు మీద ఫిక్స్డ్లో వేయాలనుకుంటున్నాం. అన్నట్టు మరిచాను, అన్నయ్య కూడా నిన్ను చెన్నై తీసుకెళ్ళాక మన ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం అమ్మాలని అనుకుంటున్నాడు. ఒకవేళ అవి కానీ అమ్మటం జరిగితే నాకు కూడా వాటా ఇవ్వాలి, ముందే చెప్తున్నాను. ఇవ్వకపోతే అస్సలు ఊరుకోను. వాడికి ఎలా నచ్చ చెప్పుకుంటావో ఏమో, నీ ఇష్టం అంది. ఆ మాటలు విన్నాక ఇక కూతురు చెప్పేవేమీ బుర్రకి ఎక్కడం లేదు. ఏదో ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయింది. మర్నాడు సాయంత్రం తనూజ ఫ్రెండ్స్ కాబోలు 2 ఆడవాళ్లు వస్తే హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళు వచ్చిన విషయం తెలియక ఉతికిన బట్టలు మడతపెట్టి ఎవరి గదుల్లో వాళ్లే సర్ది పెట్టడానికని హాల్లో నుండి బెడ్రూమ్లోకి వెళ్ళింది దుర్గమ్మ. ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళిపోయింది. ఆ వచ్చిన వాళ్ళు ఒక ఆమె వెళ్తూ వెళ్తూ మొక్కలకి పాదులు చేసి నీళ్లు పెడుతున్న దుర్గమ్మని చూసి, మీ పని మనిషి అన్ని పనులు ఎంత చక్కగా బాధ్యతగా చేస్తోందే, మాకు కూడా ఎవరైనా దొరుకుతారేమో కాస్త కనుక్కో అంది. తనూజ ఆ మాటలు విన్నట్టే వెంటనే టాపిక్ మార్చి వాళ్ళను గేటు వరకు సాగనంపింది. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఎదురుపడద్దని చిలక్కి చెప్పినట్టు ఎన్నిసార్లు చెప్పినా ఇవిడింతే. చూసిన వాళ్ళంతా పని మనిషా అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక చస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు భరించాలో ఈవిడ గారిని అంటూ దుర్గమ్మ స్నానానికి వెళ్ళటం చూసి తల్లి ముందు విసుక్కుంది తనూజ. ఇంట్లో ఇంతకు ముందు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా తేడా కనిపించింది రుక్మిణమ్మకి. ఓ వారం 10 రోజులు మనవడు మనవరాలతో సరదాగా గడపాలని వచ్చిందల్లా 5వ రోజే తిరుగు ప్రయాణం అయిపోయింది. 10 రోజుల తర్వాత కూతురికి ఒక ఉత్తరం రాసింది. అమ్మా తనూజ, అన్నయ్యతో చెన్నైకి రాను, ఇక్కడే ఉంటానని చెప్పావట కదమ్మా, ఎందుకని అని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా ఎలా చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఇలా నీకు ఉత్తరం రాస్తున్నాను. నిన్ను చూస్తుంటే చాలా మారిపోయామనిపిస్తుంది. నీలో ఉండే జాలి ప్రేమ కరుణ ఏమైపోయాయో అర్థం కావడం లేదు. చిన్నతనంలోనే భర్త చనిపోతే ఎన్నో కష్టాలు పడి ఆశలు కోరికలు చంపుకొని తిని తినక ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇంతవాడిని చేసింది మీ అత్తగారు. వయసు నుడిగి శక్తి నశించి ఆరోగ్యం బాగాలేదని పరిస్థితిలో కొడుక్కి ఆదరణ కోసం వస్తే చివరి రోజుల్లో ఆమెని నువ్వెంత బాధ పెడుతున్నావో నీకేమైనా అర్థమవుతోందా? తిండి తిప్పలు బట్టలు అన్నీ మేమే చూసుకోవాలిగా అన్నావే, ఆమె కూడా ఇంచుమించు నా వయసుదే కదా. ఈ వయసులో మాలాంటి వాళ్ళం ఎంత తింటాను చెప్పు? ఆమె తినే ఆ 4 మెతుకులు నీకు భారంగా అనిపించిందా? మీరంత తినగా మిగిలిపోయినంత లేదు ఆమె తినే తిండి. రేపేదైనా నా పరిస్థితి బాగోలేక నీ దగ్గరికి ఉండాల్సి వస్తే నా గురించి కూడా ఇలాగే అనుకుంటావా అమ్మా? ఇక ఈ వయసులో ఒళ్ళు దాచుకోవడానికి ఏవో 4 సాదా చీరలు తప్ప మాలాంటి వాళ్ళకి పట్టు పీతాంబరాలు అవసరం లేదు కదా. ఆమెకి కొనే చీరలు అన్నీ కలిపినా నువ్వు కొనుక్కునే ఒక్క చీర ఖరీదు కూడా ఉండదు. నెల మొత్తం మీ అత్తగారికి అయ్యే ఖర్చంతా చూసినా మీరు మీ పిల్లలు ఒకరోజు సినిమా చూసి రెస్టారెంట్లో భోజనం చేసినంత కూడా అవదు. అవునంటావా కాదంటావా? కడుపు నిండా తిండి కూడా తినకుండా 25 ఏళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుకోబట్టే నీ భర్త ఈరోజు లక్షలు సంపాదిస్తూ నిన్ను నీ పిల్లల్ని ఏసీ గదుల్లో ఉంచి ఏసీ కారులో తిప్పగలుగుతున్నాడు. అనారోగ్యంతో తనే పని తను చేసుకోలేక కన్నబిడ్డ దగ్గరకు వస్తే మీ ఇంటిల్లి పాది అందరి పనులు చేయిస్తున్నావే, అది పని మనిషిని మాన్పించి మరి. ఎంత దారుణం! తను రాకముందు నీ ఇంటి పనికి ఒకరు వంట పనికి ఒకరు ఉండేవాళ్ళు కదా. వయసులో ఉన్న నువ్వే నీ పని చేసుకోలేక 2 పనివాళ్ళని పెట్టుకుంటే వయసు మళ్ళిన మీ అత్తయ్య ఇంటాడు చాకరీ ఎలా చేయగలదమ్మా? అత్తగారంటే తల్లి తర్వాత తల్లి లాంటిదని ఎందుకు అనుకోవు? ఆమె స్థితిలో నేనే ఉంటే ఒక్కసారి ఊహించు నీకెంత బాధ కలుగుతుందో. ఇలా అంటున్నానని కోపం తెచ్చుకోకు. అయినా మాలాంటి వాళ్ళం ఇంకెన్నాళ్ళు ఉంటాం, ఎన్నేళ్ళు బతుకుతాం? ఈ వయసులో మాకు ఉండేది ఒకే ఒక కోరికమ్మా, ఉన్న 4 రోజులు కన్నబిడ్డల దగ్గర మనశ్శాంతిగా బతికి ప్రశాంతంగా తను చాలించాలని. కానీ ఈ కాలం ఆడపిల్లలకి భర్తలు కావాలి, వాళ్ళు సంపాదించే లక్షల జీతం కావాలి, వాళ్ళ వెనుకున్న ఆస్తులు కావాలి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం వద్దు. నోరారా వాళ్ళని అత్తయ్య మామయ్య అని పిలవటానికి కూడా ఇష్టపడడం లేదు. కారణం, వాళ్ళు పరాయి వాళ్ళు, పనికిరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు. నువ్వే నీ అత్తగారిని ఓ పని మనిషిలా చేస్తే
ఇంటికొచ్చిన వాళ్ళు అలా అనుకోవడంలో తప్పేముందమ్మా? పని మనిషి కాదు మా అత్తగారని చెప్పే సంస్కారం నీకు లేకపోయే. నా కడుపున పుట్టి నా పెంపకంలో పెరిగిన నువ్వే ఇలా ఉంటే ఇక నీ వదిన మాత్రం నన్ను బాగా చూస్తుందన్న గ్యారంటీ ఏంటి? తను నీలాంటి ఆడపిల్లే, నేను తనకు అత్తగారినే. అదే మీ భాషలో తప్పనిసరి తద్దినాన్నే కదమ్మా. ఉన్న ఆస్తులు వదులుకొని మీ ఇళ్ళకి వచ్చి మీ ఇళ్లలో పని మనుషులుగా మారి మీరనే సూటిపోటి మాటలు భరిస్తూ ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడా అని ఎదురు చూస్తూ జీవోత్సవంలా బతకాల్సిన కర్మ నాకు వద్దమ్మా. నీ ఇంటి వాతావరణం చూశాకే నాకు జ్ఞానోదయం అయింది. నువ్వే కాదు, ఈ రోజుల్లో చాలామంది కోడళ్ళు నీలానే ప్రవర్తిస్తున్నారు. అందుకే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా ఇంట్లోనే ఉండాలని, నేనున్నంత వరకు నా ఆస్తులు కూడా అమ్మకూడదని నిర్ణయించుకున్నాను. చివరిగా ఓ మాట, నీలో జాలి, దయ, మానవత్వం అనేవి ఏమైనా ఉంటే ఈ చివరి రోజుల్లో అయినా మీ అత్తగారికి కాస్తంత సంతోషాన్ని, మనశ్శాంతిని కలిగించి ఆమెలో ఈ అమ్మని చూసుకుంటావని ఆశిస్తూ, కాదు అభ్యర్థిస్తూ మీ అమ్మ రుక్మిణమ్మ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.